అయా అయా నేను ఎవరినంటే ఉన్నవాడను, నా పేరు ఏంటంటే ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నేనే ఉన్నవాడను అంటున్నాడు. ఆలోచన చేస్తే ఈ నేనే అనే పదము యోహాను సువార్తలో కూడా 7 సందర్భాల్లో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు చదివిన మాటలో ఉంది కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుదాం చూడండి. నాకు చదువు మాటలోనే పై మాటలు చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము పై నుండి చదువుదాం చూడండి. 32 నుండి చదువుదాం చూడండి. 32 నుండి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఏమని అంటున్నారంటే మోషే ఆహారం ఇవ్వలేదంట. మోషే ఇవ్వలేదు ఆహారము. చూడండి, కాబట్టి యేసు ఆ పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. మా ఇశ్రాయేలు ప్రజలు ఆహారం తిన్నారా? ఏం తిన్నారు? మన్నాను పూజించారు. ఆహారం ఎవరి ఆహారం అంటే దేవదూతల ఆహారం. 78వ కీర్తన చదువుదాం చూడండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం చదువుదాం. అక్కడ వారు ఏమి పూజించారు అంటే చెప్తారు చూడండి. 78వ అధ్యాయము 28 నుండి చదువుదాం చూడండి. లేక ఇంకా పై నుండి 25 నుండి చదువుదాం చూడండి. చూడండి అక్కడ 78వ అధ్యాయము 25వ వచనం. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. అమ్మ ఏ ఆహారం అంటది? అమ్మ ఏ ఆహారము? దేవదూతల ఆహారం. ఎవరు భుజించారు? నరులు భుజించారు. ఎవరు నరులు? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి కానాను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తానని చెప్పినప్పుడు ఆయన వారికి ఏం చేస్తామనంటే ఆకాశము నుండి వారికి మన్నాను కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ఆకాశము నుండి దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బాహువు చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు పులిసిన ఆహారం తిన్నారు. ఏ ఆహారం? మనం ఏ ఆహారం తింటాం? ఏ ఆహారం తింటాం? పండించిన ఆహారం తింటాం, అవునా కదా? మనందరం ఏంటంటే ధాన్యం, రైస్ తింటాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుండి కానాను ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చాడో తెలుసా? ఆకాశం నుండి ఆహారాన్ని పంపించాడంటే. దేవునికి స్తోత్రం. ఏం పంపించాడంటే ముందు మన్నాక పంపించాడు. ఆయన ఏం పంపించాడు? మన్నా. దేవదూతల ఆహారం అంటది. ఎవరి ఆహారము? దేవదూతల ఆహారం. తర్వాత ఇంకా ఏం పంపించాడంటే వారికి పిట్టలను పంపించాడంట. అమ్మ ఏం పంపించాడు? పిట్టలు వచ్చి